హాయ్, నేను మీ ఆనంద్ బంగారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది కరెంట్ బిల్ ఎలా కట్టాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. కరెంట్ బిల్ ఎలా పే చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఏపీసీపీడీసీఎల్ అని యాప్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఓపెన్ చేసా కాబట్టి ఓపెన్ అని వచ్చింది. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. కింద నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి నాది కింద అడిగింది. కొత్తగా చేసేవాళ్ళైతే కింద సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ అని క్లిక్ చేయండి. నేము, మీ పేరు పెట్టండి. సెకండ్ ఆప్షన్ వచ్చి మొబైల్ నెంబరు, తర్వాత పాస్వర్డ్. ఎనీ పాస్వర్డ్ మీ ఇష్టం, ఎనీ పాస్వర్డ్ ఏది పెట్టుకోండి. కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ పెట్టాలి. సైన్ అప్ కొడితే మళ్ళీ మీకు రిజిస్టర్డ్ అవుతుంది. తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి బ్యాక్కి వెళ్ళేసి నేను లాగిన్ ద్వారా ఓపెన్ చేస్తాను. ఇది నా మొబైల్ నెంబరు, నా లాగిన్. దాని ద్వారా నేను లాగిన్ అవుతున్నాను. అయిన తర్వాత కింద ఫస్ట్ ఆప్షన్లో రిజిస్ట్రేషన్ అని ఉంది. రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మా సర్వీస్ నెంబర్ నొక్కాలి. సర్వీస్ నెంబరు క్లిక్ చేయాలి. 13 డిజిట్స్ ఉంటుంది. నేను ఏదో ఒక నెంబర్ కొడుతున్నాను, తెలిసిన నెంబరు. రిజిస్ట్రేషన్ అయ్యాను. అయిన తర్వాత పైన 3 చుక్కలు ఉన్నాయి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పే బిల్ అని ఉంది. పే బిల్ నొక్కితే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక బిల్ కట్టాను కాబట్టి నాకు దాంట్లో 2 ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఓపెన్ చేస్తాను. అది ఎనేబుల్ టు సేవర్ వచ్చింది. రెండోది ఓపెన్ చేశాను, పే వచ్చింది. అమౌంట్ అవన్నీ చూపించినాయి. పక్కన పేమెంట్ అని ఉంది కదా, పేమెంట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి సర్వీస్ నెంబర్ అయి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. పే నొక్కాలి. పే నొక్కినాక బిల్ డెస్క్ అని వస్తుంది. బిల్ డెస్క్ నొక్కి యాక్సెప్టెడ్ కొట్టి ఓకే నొక్కాలి. నొక్కిన తర్వాత 2 ఆప్షన్లు వస్తాయి, యూపీఐను అదర్ పేమెంట్ మెథడ్ అని. యూపీఐ ఓపెన్ చేద్దాం ఫస్ట్. యూపీఐ ఓపెన్ చేసిన తర్వాత మీకు యూపీఐ ఐడి అని అడిగిద్ది. యూపీఐ ఐడి అంటే మన ఫోన్పేలో యూపీఐ ఐడి ఉంటుంది. బ్యాక్ వచ్చి ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ ఐడిని కాపీ చేసుకోవాలి. పైన మన దాంట్లో ఉంటుంది యూపీఐది, ఫోన్పేలో. క్లిక్ చేయగానే రైట్ సైడు కాపీ ఉంటుంది. క్లిక్ చేయగానే కాపీ అవుతుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మన యాప్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాపీ చేసుకోవాలి యూపీఐ ఐడి దగ్గర. యూపీఐ ఐడి దగ్గర కాపీ చేసుకున్నాక మేక్ ఏ పేమెంట్ క్లిక్ చేయగానే మనకి మెసేజ్ వస్తుంది, ఫోన్పేకి మెసేజ్ వస్తుంది. పైన వచ్చింది చూసారా, పైన వచ్చిన మెసేజ్ని ఓపెన్ చేయాలి. పైన అలా మెసేజ్ ఇస్తే కింద వెబ్సైట్ ఓపెన్ చేయాలి. పైన ఎలా వచ్చింది అనుకుంటే దాని పే బిల్ అని కొట్టేయచ్చు. కొట్టేస్తే డైరెక్ట్గా ఫోన్పేలోకి వెళ్ళిపోతారు. మీరు అమౌంట్ చూపిస్తుంది, పే అని కొట్టేసేసి పాస్వర్డ్ కొట్టుకుంటే మీ బిల్ పేమెంట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్దాము. నేను చూపించడం కాబట్టి అది పే చేయలేదు. బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చి సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. మళ్ళీ పేమెంట్లోకి వెళ్ళంగానే మళ్ళీ పే అడుగుతుంది. పే అడిగిన బిల్ డెస్క్ యాక్సెప్టెడ్, ఓకేనాక అదర్ పేమెంట్ మెథడ్ అని నొక్కుదాం. సెకండ్ ఆప్షను నొక్కిన తర్వాత మనకి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యాషు, క్యూఆర్, యూపీఐ, జీపే అని అడిగింది. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ క్లిక్ చేద్దాము. క్రెడిట్ కార్డ్ చేసిన తర్వాత కార్డ్ నెంబరు అవన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొడితే పేమెంట్ అయిపోతుంది. తర్వాత డెబిట్ కార్డు కూడా సేమ్ ఆప్షనే. కార్డ్ నెంబరు, మంత్, ఇయర్ కార్డు మీద ఉన్నాయి అడుగుతుంది, అది కూడా సేమ్. నెట్ బ్యాంకింగ్ నొక్కామనుకుంటే, నెట్ బ్యాంకింగ్ నొక్కితే బ్యాంక్ అడుగుతుంది. బ్యాంకును అవి పాస్వర్డ్ అయి ఉంటాయి, ఆ పాస్వర్డ్ కొట్టుకొని పేమెంట్ కొట్టాలి. మేకే పేమెంట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ నొక్కుదాం. వాలెట్ అంటే మనం అమౌంట్ వేసుకోవాలి. క్యూఆర్ కోడ్ అంటే మనకు క్యూఆర్ కోడ్ మనకి ఏమైనా ఉంటాయి కదా, క్యూఆర్ కోడ్లు అవి ఉంటే వాటిని అడుగుద్ది.
మనం కట్టేవాళ్ళం ఉండవు కాబట్టి అయ్యి అంత అవసరం లేదు. యూపీఐ అంటే యూపీఐ అవైలబుల్ లేదు కాబట్టి ఇక మనం మ్యాక్సిమం ఎక్కువ ఫస్ట్ ఆప్షనే యూజ్ చేసుకోవడం మంచిది. పేమెంటు కరెంట్ బిల్ పే అవుతుంది. థ్యాంక్ యూ.